హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మన ఈజీ కుక్స్ బై వర్కింగ్ ఉమెన్ ఛానల్ చూస్తున్నారా? చాలా చాలా సులభమైన వంటలు ఉంటాయండి. రోజు అందరం చేసుకునే వంటలే, కానీ ఒక్కొక్క చేతి రుచి ఒక్కొక్కలా ఉంటుంది కదా. వాళ్ళు చేసే పద్ధతి కూడా కొద్దిగా అయితే తేడా ఉంటుంది. నేనైతే ఇప్పుడు దోసకాయ పచ్చడి అయితే చూపిస్తున్నాను. ముందుగా మీరు ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఈజీ కుక్స్ బై వర్కింగ్ ఉమెన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. దోసకాయ పచ్చడి అండి, నోరూరుంచే దోసకాయ పచ్చడి, పుల్ల పుల్లగా, కారం కారంగా, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. వేడి వేడి అన్నంలో కాసింత నెయ్యి వేసుకొని కొంచెం దోసకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అద్భుతంగా అయితే ఉంటుంది రుచి. మనకు నోరు రుచి లేనప్పుడు ఈ పచ్చడి అయితే ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దోసకాయ అయితే మనం తీసుకున్నాము. ముందుగా చేదు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. దోసకాయలో ఉండే విత్తనాలన్నీ తీసి పక్కన పెట్టుకున్నానండి. ఒక కడాయిలో కొంచెం నూనె వేసుకొని అందులో పల్లీలు, అలాగే ఎండుమిర్చి, ఇంకా కాసింత జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా స్టవ్ సిమ్లో పెట్టుకొని దోరగా అయితే వేయించుకోవాలండి. ఈ మనం పల్లీలను వేయించే దాంట్లోనే రుచి అయితే ఉంటుంది. కాబట్టి సిమ్లో మాత్రమే ఉంచుకొని పల్లీలు మంచిగా ఎర్రగా వచ్చేలాగా వేయించుకొని జీలకర్ర, ఎండుమిర్చిని కూడా బాగా వేయించుకోండి. తుంచి వేసుకుంటే మనకు ఎండుమిర్చి అనేది లోపల వరకు వేగుతుంది. ఒక 3 వెల్లుల్లి రెబ్బలు చాలండి. 3 వెల్లుల్లి రెబ్బలు ఇవి వేసుకొని తీసి పక్కన పెట్టుకున్నాం మనము. ఆ తర్వాత అదే కడాయిలోనే మనం దోసకాయ ముక్కలు, ఇంకా చూసారు కదా, ఆల్రెడీ కొద్దిగా నూనె అయితే ఇంకా నాకు మిగిలింది కాబట్టి దాంట్లోనే వేసుకున్నాను అనమాట. కొంచెం దోసకాయ ముక్కలు, అలాగే కాసింత చింతపండు మనము పులుపు ఎంత తినగలం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే దోసకాయ కూడా పుల్లగానే ఉంటుంది కాబట్టి రుచికి సరిపడా చింతపండు, అలాగే కళ్ళుప్పు. నేను అన్ని రకాల వంటల్లోనూ కళ్ళుప్పు మాత్రమే వాడతానండి. సాంబార్లలో, పచ్చట్లలో, అలాగే ఇంకా పొడులు చేసే వాటిల్లో కళ్ళుప్పు వేస్తేనే మంచి టేస్ట్ అయితే మనకు వస్తుంది. ఇంకా పప్పులో కూడా. మీరు కూడా కళ్ళుప్పే వాడతారా? చూసారు కదా, ఇలా వేసుకొని దోసకాయలను బాగా మగ్గించాలి. ఈ చింతపండు కూడా అందులోనే మగ్గిపోతుంది. నేనైతే ముందుగానే చింతపండు నానబెట్టానండి. మీరు నానబెట్టుకున్నా కూడా పర్లేదు, అలాగే వేస్తే కూడా మగ్గిపోతుంది అనమాట. చూసారు కదా, బాగా మగ్గిన తర్వాత మనము వీటిని ముందుగా బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత అప్పుడు దోసకాయలను యాడ్ చేసి పూర్తి మెత్తగా కాకుండా కాసింత బరకగా అయితే ఈ పచ్చడి ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దోసకాయలను పూర్తిగా మెత్తగా అయితే మనం రుబ్బుకోకూడదు అనమాట. కాసింత అక్కడక్కడ కాయలుగా మనకు ముక్కలుగా కనిపించాలన్నమాట. చింతపండు ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా, ఆ నీళ్లు వేసి నేను రుబ్బుతున్నాను. ఇక ఈ కమ్మటి దోసకాయ పచ్చట్లో మంచిగా పోపు వేసుకుంటే ఇంకా కమ్మగా మారుతుంది కదా. కాబట్టి పోపుకి అయితే రెడీ చేశాను. మామూలుగా మనము ఉద్దిపప్పు, మినప్పాళ్ళు, అదే కొద్ది ప్లేసెస్లో మినప్పాళ్ళు అంటారు, ఉద్దిపప్పు అంటారు, మీ ఇష్టము. శనగబాళ్ళు, ఇవన్నీ ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు ఇవన్నీ వేసుకోండి. ఇంకా అడిషనల్ టేస్ట్ మీకు రావాలి అంటే కాసింత ఇంగువ వేసుకోండి. సూపర్గా అయితే ఉంటుంది, టేస్ట్ అద్దరిపోతుంది. ఈ వేసవి కాలంలో ఎన్నో రుచులు అనేది ప్రకృతి మనకి ఇచ్చిందండి. ఈ రుచులన్నీ కూడా మనం ఆస్వాదిద్దాము. ఇక మామిడికాయలంట, దోసకాయలు, వాట్ నాట్ అండి. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ అండి. ఈ వీడియోని లైక్